నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మాటండి వీడియోలో మరో చిన్న మాట. ఈ మధ్యలోనే వచ్చిన పరీక్షల ఫలితాలలో ఒకరు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవడంతోనే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అమ్మా నాన్న ఆ పిల్ల పైన అటాక్ చేశారు. ఎందుకు చదవలేదు, ఎందుకు చదివిపించినాం, ఎందుకు చదవలేదు, ఏం చేసినావు, ఎందుకు, ఏం కారణాలు, నువ్వెందుకు ఫెయిల్ అయినావు, పరీక్ష ఎందుకు మంచిగా రాయలేదు అనేసి మాకు అవమానం జరిగింది. నువ్వు ఫెయిల్ అయితే మేము నలుగురిలో మొహం ఎలా తిప్పుకోవాలి, అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, నీ కూతురు పాస్ అయిందా, పాస్ అయిందా. ఆ అమ్మాయి ఏదో చెప్దాం అనుకున్నా కానీ తల్లిదండ్రులు ఆ ఛాన్స్ కూడా ఆ అమ్మాయికి ఇవ్వలేకపోయారట. అలా 2, 3 రోజులు కంటిన్యూగా ఆ అమ్మాయిని తిట్టడం వల్ల ఆ అమ్మాయి నిజంగానే నా వల్ల అమ్మ వాళ్ళకి అవమానం జరిగిందేమో, నేను ఇంకా ఏది సాధించలేనేమో, నా లైఫ్ ఇంతేనేమో అని సూసైడ్ చేసుకుంది. ఏముంది, అమ్మా నాన్న తెల్లారి వెళ్ళి చూసేసరికి అమ్మాయి మంచం పైన శవమై ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళ జీవితం ఎటో పోయినట్టు కాదు. వాళ్ళ జీవితం సర్వనాశనం అయినట్టు కాదు. అమ్మా నాన్నగా మీరున్నారు కదా పక్కన. మీరెందుకున్నారు? పిల్లల లైఫ్ మంచి చేయడానికే కదా. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయిన్రు, ఏది రాయలేకపోయిండ్రు, ఎందుకు చదవలేకపోయిండ్రు, సరే ఈ సంవత్సరం కాకపోయినా మళ్ళీ చదువు, మళ్ళీ రాయి, మీ పక్కన మేముంటాం అని అమ్మా నాన్న చెప్పాలి. ఆ ధైర్యం ఇస్తే పిల్లలు ఖచ్చితంగా మంచిగా చదువుతారు. మళ్ళీ వచ్చే పరీక్షలు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎందుకంటే బయటకు పోతే ఫెయిల్ అయినవా, అయ్యో అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అందులోనూ అమ్మా నాన్న అయ్యుండి మీరు సపోర్ట్ చేయకపోతే, మీ అమ్మాయిని మీరు అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? పరీక్షలు వచ్చే సంవత్సరమైనా రాయొచ్చండి. ప్రాణం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. మనిషి ఒక్కసారి పోతే మీకు మళ్ళీ కనిపించదు. కాబట్టి పిల్లలు ఏ పరీక్షలు రాసి కొంచెం అటు ఇటుగా ఫెయిల్ అయినా కానీ మీరు అమ్మా నాన్నగా వాళ్ళకు సపోర్ట్ చేయండి. కుటుంబ సభ్యులుగా వాళ్ళ వైపు నిలబడండి. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రాసి మళ్ళీ పరీక్షలలో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో మంచి స్థాయిలోనే ఉంటారు. అలా మీరు ఎంకరేజ్ చేయండి. కొంతమంది అంటారు ఏమని అంటే, చదవమని ఎంత ఎంకరేజ్ చేసినా కొంత పిల్లలు చదవలేకపోతున్నారు. ఇక కోప్పడకపోతే ఏం చేస్తామని కొంతమంది అంటుంటారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా, ఎలాంటి టీచర్స్‌ని కూర్చోబెట్టి వాళ్ళకి ట్యూషన్స్ చెప్పించినా, ఏం చేసినా వాళ్ళు రాయలేకపోతున్నారు అంటే ఇక వాళ్ళు చదవలేరు అనే. చదువు కాకుండా ఇంకా ఏదో ఒక టాలెంట్, పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటది. అది గుర్తించాలి. వాళ్ళలో ఉన్న టాలెంట్‌నే ప్రోత్సహించండి. చదువు ముఖ్యమే. కానీ వాడు చదవలేకపోతున్నాడు గదా! మనం ఎంత చెప్పినా. అలాంటప్పుడు చదువు, చదువు, చదువు అని మన ప్రాణం తీసే కన్నా, చదివే పిల్లలైతే మనం చెప్తే అర్థం చేసుకుంటారు. 1, 2, 3, 4, 5 సార్లు చెప్పినా వాళ్ళకి అర్థమైతలేదు, వాళ్ళు చదవలేకపోతున్నారు అంటే చదువు మీద ఇంత పెట్టింది, వాళ్ళు చదివే చదువు మీద ఇంత పెట్టి వాళ్ళకున్న టాలెంట్ పైన ఇంత దృష్టి పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మంచి స్థాయిలోనే ఉంటారు. మరి అమ్మా నాన్నగా మనం వాళ్ళకి ఏ టాలెంట్ ఉంది, వాళ్ళు ఏం చెయ్యగలుగుతారు, ఏది చెయ్యలేరు అన్నది మనం గమనించాలి. దానికి ప్రోత్సహించాలి. లేదు, వాళ్ళకు చిన్నపిల్లలు, వాళ్ళకు తెలీదు. మనం చెప్తే తెలుసుకుంటారు. కానీ మనం ఎంత చెప్పినా వాళ్ళు ఆ పని చేస్తలేరు అంటే వాళ్ళతో ఆ పని కాదని అర్థం. కాబట్టి ఆ రా ఆ కాని పనినే మనం గుచ్చి, 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 గుచ్చిగా చేయాలి, చేయాలి అనే కన్నా ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? ఏది చేయగలుగుతావు? చదువుతో పాటు ఇంకా నీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందా? ఏది నువ్వు చేయగలుగుతావు? సరే, రోజులో 1 గంట చదివితే 4 గంటలు నీకు నచ్చిన పని చెయ్యి. నీకు ఏది చేయగలుగుతావో ఆ పని చెయ్యి. నీకు ఖచ్చితంగా చదువులో సపోర్ట్ ఉంటాం. నువ్వు అనుకున్న పనిలోనూ సపోర్ట్ ఉంటాం. ఈ రెండిటిని ఈక్వల్ చెయ్యి. 2 బ్యాలెన్స్ చెయ్యి అని చెప్పామనుకోండి, వాళ్ళు చదవడానికి ట్రై చేస్తారు.
వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక 100% ట్రై చేసినా గానీ, మనం అర్థం చేసుకొని వాళ్ళ వైపే మాట్లాడుతున్నాం కాబట్టి, అట్‌లీస్ట్ ఓ 50% అయినా వాళ్ళు చదువుతారు. సో, ఓ పెద్ద టాపర్ అవ్వాల్సిన పని లేదండి. లైఫ్‌లో బ్రతికే అంత జ్ఞానం పెరిగితే చాలు. ఆ జ్ఞానంకి ఎంతవరకు చదవాలో అంతవరకు చదివితే చాలు. ఎందుకంటే అసలే చదవకుండా ఏడ్చుకుంటా లేదా ఏదో సూసైడ్ చేసుకొని, లేదు అంటే ఎటో గాలికి తిరిగే కన్నా ఎంతో కొంత అమ్మా నాన్న నా వైపు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత చదవాలి అన్న జ్ఞానం అయితే అతనికి రావాలి కదా! కాబట్టి వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని ప్రోత్సహించండి. దాంతో పాటు కొంచెమన్నా చదవండని రిక్వెస్ట్‌గా చెప్పండి. ప్రేమతో చెప్పండి. ఖచ్చితంగా 10% అయినా పిల్లలు చదువుతారు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.